ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ శ్వాస, గుండె చప్పుడు, ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయమైన ఉద్యమ ప్రతీక విశ్వవిద్యాలయం. అలాంటి విశ్వవిద్యాలయ అభివృద్ధికి పెద్దపీట పడినట్టేనా? ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, కొత్త డిజైన్లు రూపకల్పన జరిగిందా? విద్యార్థుల నుంచి నేరుగా సూచనలు తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. విద్యార్థుల అభిప్రాయాలే తుది మాస్టర్ ప్లాన్ కు పునాదులు పడతాయా? ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు భారీ ప్రణాళికతో రూపురేఖలు మారిపోతున్నాయా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమానికి ఓయూ స్ఫూర్తి స్థానం, చైతన్యానికి ప్రతీక అని గుర్తు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టార్లు. దీన్ని హైదరాబాద్ 7వ నిజాం ఫత్జింగ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అసఫ్జా చేత 1917లో స్థాపించబడింది. విద్యార్థుల సూచనలతోనే యూనివర్సిటీ భవిష్యత్తు రూపుదిద్దుకోనుందని సీఎం తెలిపారు. ఓయూ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ మరియు డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించేందుకు సీఎం ప్రత్యేక క్యూఆర్ కోడ్ని విడుదల చేశారు. విద్యార్థుల సూచనల ఆధారంగా తుది ప్రణాళికను సిద్ధం చేస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కేవలం విద్యాసంస్థ కాదు, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి కేంద్రం, చైతన్యానికి ప్రతీక అని గుర్తు చేశారు. ఓయూకు రావాలంటే ధైర్యం కాదు, అభిమానం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండెల నిండా అభిమానంతోనే 1000 కోట్ల రూపాయలతో యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యూనివర్సిటీని 10 ఏళ్లు నిర్వీర్యం చేశారని ఆరోపించిన సీఎం తన పాలన విద్యారంగ పునరుద్ధరణపై దృష్టి పెట్టిందని అన్నారు. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని తొలగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదవలేదు, సర్టిఫికెట్లున్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కొమరం భీం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు సాగిన ఆధిపత్య వ్యతిరేక పోరాటంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. మా యువత భూములు, ఫామ్ హౌజులు అడగలేదు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మాత్రమే అడిగారని చెప్పారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన పరిస్థితులను మార్చడానికి ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. అత్యాధునికం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, కొత్త బ్లాకులు, సరికొత్త ప్రయోగశాలలు, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు ధీటుగా ఓయూకు హంగులు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇక సరికొత్తగా మారనుంది. ఈ విశ్వవిద్యాలయాన్ని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీలకు ధీటుగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్ర చరిత్రలో అంతర్భాగమైన విశ్వవిద్యాలయం ముందు తరాలకు మరింతగా ఉపయోగపడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ భూమికి, ఈ గాలికి, నీరుకి ఒక చైతన్యం, ఒక పౌరుషం ఉన్నది. ఈ చైతన్యం, ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు. ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో, మనల్ని అదిమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో, అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా. ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు, పిహెచ్డీలు చదవలేదు. సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు. కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద, ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని
పోరాటాన్ని పునాదిగా వేసుకొని మర పిరంగులై పేలితే ఆనాటి పాలకులకు గజగజలాడినరు. విద్యారంగ పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కీలక సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓయూలో బోధనేతర నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేస్తూ విద్యార్థులు రాజకీయ ఉచ్చుల్లో పడకూడదని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కీలక సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఓయూ నుంచి డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు, నాయకులు తయారవ్వాలని ఆకాంక్షించారు. ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌజులు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. 3 నెలల్లో 1000 కోట్లు ఇస్తామని, భవనాలతో పాటు అద్భుతమైన ప్రయోగశాలలను నిర్మించాలని సూచించారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఐఏఎస్ అధికారి శ్రీ దేవసేన, టీజీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ గణపతి రెడ్డిలు ప్రతిపాదనలు రూపొందించారు. వాటికి అనుగుణంగా డిజైన్లను రూపొందించాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థలను ఆహ్వానించగా ఆర్కా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏ ఆర్కిటెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, స్కిల్ అండ్ అసోసియేట్స్ సంస్థలు వేరువేరుగా డిజైన్లు సమర్పించాయి. ఇందులో నూతన అకాడమిక్ బ్లాక్, పరిశోధన, అభివృద్ధి బ్లాక్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ, బయోడైవర్సిటీ పార్క్, కన్వెన్షన్ సెంటర్లతో పాటు సైకిల్ ట్రాక్లతో కూడిన విశాలమైన రహదారులు కొత్తగా నిర్మించనున్నారు. ఓయూలో నిర్మించనున్న కన్వెన్షన్ సెంటర్ నమూనా, అకాడమిక్ క్లస్టర్, ఓయూ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన డాక్యుమెంటరీని ఏరియల్ వ్యూ రూపంలో వీడియో సైతం ఇప్పటికే విడుదల చేశారు. దీంతో ఓయూ రూపురేఖలు పూర్తిగా మారిపోయి అత్యాధునిక విశ్వవిద్యాలయంగా మారిపోనుంది. ఓయూ పునరుద్ధరణలో భాగస్వామ్య సంస్థలు సమర్పించిన ప్రతిపాదనల్లో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారుల నుంచి ఏదైనా మార్పులు చేర్పులు చేసేందుకు, సలహాలు సూచనలు ఇచ్చేందుకు 15 రోజుల గడువు సైతం ఇవ్వటం జరిగింది. లాంఛనాలన్నీ పూర్తి చేశాక ఈ నెలాఖరులో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఓయూను 2 ఏళ్లలోపు సర్వాంగ సుందరమైన విశ్వవిద్యాలయంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పంలో విద్యార్థుల భాగస్వామ్యం కీలకం కాబోతోంది. ఏదైనా మార్పులు చేర్పులు, సూచనలు, అభిప్రాయాలకు సమయం కేటాయింపుతో విద్యార్థుల్లో సానుకూలత నెలకొంది. ఏదేమైనప్పటికీ ఓయూ భవిష్యత్తు రూపుదిద్దుకోనుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు, మేధావుల నుంచి సానుకూల స్పందనలు వినిపిస్తున్నాయి.